Hello, welcome back to our channel, Bobby Lehari Official. Yes అండి, మీ ముందుకు ఒక కొత్త బ్లాగ్ తోటి వచ్చేసాను. లాస్ట్ టైం మీకు ప్రామిస్ చేసినట్టుగా నేను చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ చేస్తానన్నాను కాబట్టి ఈరోజు మీకు అప్డేట్ ఇద్దామనేసి ఇలా మీ ముందుకు వచ్చాను. నేను చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడ, దాని వివరాలన్నీ నేను రెడీ అయ్యి మిమ్మల్ని తీసుకొని దారిలో వెళ్తా ఆ ప్రాజెక్ట్ వివరాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో మై డియర్ లవ్లీస్, చూస్తున్నారు కదా మనం రెడీ అయిపోయాం పొద్దున్నే. కానీ ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్గా కూడా నేను షూట్ చేస్తున్నాను. 9 o'clock వరకు షూట్ చేస్తున్నాను. నిన్నంతా షూటింగ్లో ఉన్నా. కంటిన్యూస్గా 4 days నుంచి షూటింగ్లో ఉన్నాను. మీకు చెప్తానన్నాను కదా, నేను ఏ కొత్త సీరియల్ చేస్తున్నానో దాని గురించి అప్డేట్ ఇస్తానని చెప్పినాను. అందుకని ఈరోజు మీకు ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేయబోతున్నాను. దానికోసం అనేసి పొద్దున్నే మిమ్మల్ని లేపేసి నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు, సస్పెన్స్ అని చెప్పుకుంటా ఇలా బ్యూటిఫుల్ వెదర్లో డ్రైవ్ చేసుకుంటా. అక్కడ చూడండి, అది చూడండి, మనము సెక్రటరీ నుంచి వెళ్తున్నాము. మంచి బ్యూటిఫుల్గా ఉంది వెదర్. పొద్దున్నే చెట్లన్నీ, పువ్వులు, లోన్లీ కాదు, మనుషులందరూ ఇంకా హడావుడికి స్టార్ట్ అయిపోయిందంట. ఎవరి పని వాళ్ళు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. నాకు నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను. నాకు మార్నింగ్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అదేదో నాది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట మనకి. పొద్దున్నే వెదర్ని చూసుకుంటా, రోడ్ని చూసుకుంటా, నేచర్ని చూసుకుంటా, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐ ఎంజాయ్ డ్రైవింగ్. ఇక్కడ నుంచి మనము దుబాయ్ హౌస్ అనే ఒక లొకేషన్ ఉంది. ఆ లొకేషన్కి వెళ్ళిపోతాం. అక్కడ మీకు నా సీరియల్ ముచ్చట్లు చెప్తాను. ఆల్రెడీ మీ అందరికి తెలిసి ఉంటారు. మీరందరూ చాలా స్మార్ట్ పీపుల్ కదా. నేను ఏం చేస్తున్నానో అంత అప్డేట్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళకి అప్డేట్ చేద్దామని, అయినా నా మనసులోని మాటలన్నీ షేర్ చేద్దామని షూటింగ్ చెయ్యాలా వద్దా, డబల్ కస్ప్లో ఉన్నాను. నేను చేద్దామా వద్దా, ఇష్టం లేకుండానే కొన్ని చేస్తూ ఉన్నాను. అవన్నీ చెప్తాను మీకు, పదండి. సన్ఫ్లవర్స్, ఇది పెద్ద కోతి. ఇది కాదు వీడు. ఇది అంటే అక్కడికి వెళ్ళిపోతుంది మీనింగ్. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. తెలుగు రాదు మా మేడంకి, ఫారెన్ నుంచి వచ్చింటారు. పెద్ద కోతి గత 6 yearsగా నా దగ్గరే ఉన్నాడు. 6 years అయిందా? 5, 6 సిద్ధప్ప రాయ్ అని పిలుస్తారు, కానీ సిద్ధు బేటా, గుడ్ బాయ్. గుడి బేటా. సిద్ధు గుడ్ బాయ్. డిఓపి చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు ఏదో. ఎందుకు మాకు లేవా అమ్మా? మా మెయిన్ డిఓపి గారు. మేడం చూస్తారా? ఆడియన్స్ చూడరా? కాదు, ఈ సీన్లోనే వీరేష్ ఉడికా ఎవరికి చెప్పనే లేదు. చెప్పుకుంటే నేను కూడా వచ్చేవాడు కదా. నేను మనశ్శాంతి అక్కడికి నా మనశ్శాంతి బాగా చేయలేక హీరో కెమెరా పర్మిషన్ లేకుండా ఫోటోలు దిగు. ఫోటో కాదు సార్, వీడియో సార్ ఇది. రెడీ.
మెయిన్ యాక్టర్ మా సీరియల్ యాక్టర్. చెప్పు చెప్పు ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పు. రండిలా పోనీ శారీస్ గురించి డిస్కస్ చేద్దాం. కాదండి మమ్మల్ని అందరినీ షూట్ చేస్తారు, మీ కెమెరా ముందుకు రావడానికి. సీరియల్ డిఓపి గారు. డిఓపి గారు దయచేసి పాపని నందు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. నువ్వు మళ్ళీ రావు కాలంలో వెళ్ళకూడదు. వెళ్ళేసాడు వెళ్ళు పాపని రెడీ మేడం. అన్న 3-2 ఇదే కెమెరా. ఇది ఫస్ట్ నైట్ మినీ కెమెరా. ఎస్ మేడం. కాదండి, కాదు ఇది ఫ్రెష్ సీనే కదా సార్, ఫ్రెష్ సీనే కదండి. మీరు అలా సోమవారంగా లేట్ అయిపోతుంది. అక్కడ లోకల్ అంతా వెయిట్ చేస్తుంటాడు. చెప్తున్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గురువు గారు? నా బిడ్డ నేను అనాథశాలకి ఎందుకు ఇస్తాను? నా బిడ్డ నేను వదిలి ఉండలేను. నేను బ్రతుకున్నంత వరకు నా బిడ్డ ఎప్పటికీ అనాథ కాకూడదు. దాక్షాయని చూడు, నీకు నీ కూతురు కంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నేను ఎవరో కాదండి, మా బుజ్జి హీరోయిన్, ఫ్యూచర్ హీరోయిన్ అనమాట. ఇందులో చిన్న పాప ఊరికి ఏడుస్తుంటుంది. వాళ్ళ డాడీ వాళ్ళు అయితే చూడండి వైట్గా ఉంటుంది. మళ్ళీ వేరే వాళ్ళు ఎత్తుకున్నారంటే మహా ఏడుస్తుంది, మమ్మల్ని కూడా ఏడిపిస్తుంది. కళ్ళలోంచి ఇంత నీళ్ళు పడిపోతుంది. బుజ్జితో లేదు. హాయ్ చెప్పినానా మంగళం, హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు మనకి లంచ్ టైం అయింది. లంచ్ టైంలో నేను ఇక్కడ ఫుడ్ తినలేను, ఎందుకంటే నేను అస్సలు కారం తిన్నాను. కారం నాకు పడదు. అందుకని నేను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటా. ఇంట్లో మార్నింగ్ వేసి కుక్ చేసి తీసుకురావడానికి జాతర అవ్వదు, అంత టైం లేదు. కాబట్టి ఐ విల్ హ్యావ్ లంచ్, ఐ విల్ ఆర్డర్ సంథింగ్ అండ్ ఐ విల్ హ్యావ్ యూ. సో మీరు కూడా లంచ్ చేసేయండి నాతో పాటు. ఈ సీరియల్లో చెప్పాను కదా, యశోద సీరియల్లో నా పేరు ఏంటండి? నా పేరు దాక్షాయిని. నా పేరు దాక్షాయిని. భద్రాచలం గారు. భద్రాచలం గారు, మీ మాటల్లో మన సీరియల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మన ఈ సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్ చేసాము, ఎలా ఉంది చెప్పండి మా వాళ్ళకి. చాలా మంచి సీరియల్ అండి యశోద. ఈ దీనిలో ఆర్టిస్టులు కూడా చాలా బాగా సూటబుల్ అయ్యారు అనమాట. చెప్పాల్సిన పని లేదు, దాక్షాయణి బాబీ లహరి గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సీరియల్లో చూశారు, చాలా అద్భుతమైన ఆర్టిస్టు. అలాంటి ఆర్టిస్ట్ పక్కన నేను చేయడం అనేది చాలా ఒక రకంగా నా అదృష్టమే. ఆల్రెడీ మేము కలిసి అంతకుముందు 2 ప్రాజెక్టులు చేసాం, ఇది 3వ ప్రాజెక్టు. కానీ చాలా మంచి క్యారెక్టర్ అండి దాక్షాయణి గారి క్యారెక్టర్. అంటే ఒక ఇంట్లో వాళ్ళని అంటే కోడల్ని ఇబ్బంది పెట్టడం, ఆ చిన్న పాపని కొంచెం అసహించుకోవటం, ఈ టైప్ ఉంటే దాన్ని నేను కొంచెం సరి చేస్తూ ఉంటాం. అంటే కొంచెం పాజిటివ్ క్యారెక్టర్ అన్నమాట. చాలా మంచి క్యారెక్టరు, చాలా బాగుంటుంది. యూనిట్ కూడా చాలా బాగుంటుంది, అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈటీవీలో 3 గంటలకి వస్తుంది సీరియల్, మీ అందరికీ తెలుసు. అలానే ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా అందరూ చాలా బాగా చేస్తున్నారు. డైరెక్టర్ గారు అయితే శ్రీనివాస్ చరణ్ గారు అది చాలా అద్భుతంగా చేస్తారు. అంతకుముందు సీరియల్స్ అన్ని ఇట్లే ఉన్నాయి, ఇది కూడా చాలా అద్భుతంగా. మన డిఓపి గారు వచ్చేసి అర్జున్ గారును ఇంకా సెకండ్ ఇయర్ తేజ గారు చేస్తుంటారు. వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా, అంటే మమ్మల్ని చాలా బాగా మామూలుగా చూపించరండి, చాలా అందంగా చూపిస్తారు అనమాట. ఇక్కడ భద్రాచలం గారి గురించి ఒక మాట చెప్పాలి. భద్రాచలం గారు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ భద్రాచలము. ఈ సీరియల్ 3 o'clock వస్తుందండి. 3 o'clock ముందు ఒక సీరియల్ వస్తుంది, వెయ్యి సోమలు కలుగు నీకు. దానిలో శేఖర్ క్యారెక్టర్, అది నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. 4 అమ్మాయిలకి ఫాదరు. అంటే దానిలో మన శిల్పా చక్రవర్తి గారు చేస్తున్నారు. 4 ఆడపిల్లలు పుట్టారని చెప్పని వాళ్ళని వదిలేసి మళ్ళీ వచ్చి ఇంకో పెళ్లి చేసుకుని అక్కడ అబ్బాయిని కంటారు. అదే కాదండి, తర్వాత ఈ సీరియల్ వెనక ఇంకొక సీరియల్ వస్తుంది. దీని తర్వాత సీరియల్ నేను లేరండి, ఈ 2 సీరియల్లే. అంటే గువా గోరింకండి అండి, అది పాత సీరియల్.
రీటెలికాస్ట్ వేస్తున్నారు. రీటెలికాస్ట్ వేయటం వల్ల అది కూడా వచ్చింది అన్నమాట. వరుసన అందుకే. 3 సీరియల్ వస్తున్నాయి, కానీ దానివల్ల అలా అన్నారు అంతే. మర్చిపోకండి యశోద సీరియల్లో మాత్రం భద్రాచలం గారు ఆయన స్పాంటేనియస్గా మాట్లాడతారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. వెరీ జాలీ పర్సన్, ఎవరిని నొప్పించరు కానీ అందరినీ నవ్వించుకుంటా మాతో పాటు కలిసి షూట్ చేస్తూ ఉంటారు. ఏం లేదండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. ఏం లేదు. మనం మెయిన్ ఉండాలి, అందరూ బాగుండాలి.